హైదరాబాద్ వాసులు పల్లెబాటు పట్టారు. ఎంజీఎస్ బస్టాండ్లో ప్రయాణికుల రద్దీ నెలకొంది. సొంతూరు నగరవాసులు వెడుతున్నారు. ప్రయాణికుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు. ఇప్పటివరకు కాంక్రీట్ జంగిల్లో గడిపినటువంటి నగర ప్రజలంతా కూడా పల్లెలకు పయనమైనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే సంక్రాంతి సందర్భంగా తమ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపేందుకు ప్రతి ఒక్కరు కూడా మహాత్మా గాంధీ బస్ స్టేషన్కి పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి దృశ్యాలు చూడవచ్చు. ప్రస్తుతం సంక్రాంతి సందర్భంగా ముఖ్యంగా తెలంగాణ ఆర్టీసీ దాదాపు 6431 స్పెషల్ బస్సులను ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు సంక్రాంతి వచ్చిందంటే నగరం అంతా కూడా పూర్తిగా ఖాళీ అయిపోతుంది. పూర్తిగా నగరంలో ఉన్నటువంటి జనాభా అంతా కూడా పల్లెలకు పయనం అవుతారు. 4 రోజుల పాటు తమ కుటుంబ సభ్యులతో సంతోషంగా సంక్రాంతి సంబరాలు చేసుకునేటందుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం దానికి అనుగుణంగానే తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. మహాత్మా గాంధీ బస్ స్టేషన్ వద్ద పూర్తిగా చూడొచ్చు. నగరం జనాభా అంతా కూడా పూర్తిగా పల్లెలకు పయనమవుతున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. ఎందుకంటే సంవత్సరం పాటు కాంక్రీట్ జంగిల్లో ఉద్యోగాలు చేస్తూ ఉన్నటువంటి నగర జనాభా అంతా కూడా సంక్రాంతి వచ్చిందంటే చాలు 2 రోజుల ముందే పల్లెలకు పయనమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఉదయం నుంచి కూడా ఇప్పటివరకు దాదాపు లక్షల మంది మహాత్మా గాంధీ బస్ స్టేషన్ నుంచి పల్లెలకు పయనమైనటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం ఉన్నటువంటి స్టేషన్ సత్తుపల్లికి సంబంధించి కానీ సూర్యాపేట కానీ ఖమ్మంకి సంబంధించినటువంటి పాయింట్ల వద్ద ఉన్న పూర్తిగా ఉదయం నుంచి కూడా ఇక్కడ పూర్తిగా రద్దీగా ఉంది. ఇక్కడ ఎవరైనా సరే స్పెషల్గా ఏర్పాటు చేసినటువంటి బస్సులు, ముఖ్యంగా ఒకవైపు ప్రైవేట్ ట్రావెల్స్ ప్రయాణికులను దోపిడీ చేస్తుంటే మరొకవైపు తెలంగాణ ఆర్టీసీ దాదాపు 6400 బస్సులను ఏర్పాటు చేయడంతో పాటు అదేవిధంగా అదనపు ఛార్జీలు 50% అదనపు ఛార్జీలు కూడా వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ప్రైవేట్ ట్రావెల్స్ కంటే తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకి మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించడంతో పాటు అదేవిధంగా సురక్షితమైనటువంటి ప్రయాణాన్ని కల్పిస్తుందంటూ కూడా ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ రోజుతో పాటు మరొక 2 రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంతో పాటు ఏపీకి సంబంధించినటువంటి పబ్లిక్ అంతా కూడా పూర్తిగా నగరం వదిలి పూర్తిగా పల్లెల వైపు పయనమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఒకవైపు రైల్వే స్టేషన్స్ కానీ పూర్తిగా మహాత్మా గాంధీ బస్ స్టేషన్తో పాటు అదేవిధంగా జూబ్లీ బస్ స్టేషన్ పూర్తిగా ప్రయాణికులతో కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. మొత్తానికి నగర వ్యాప్తంగా ఉన్నటువంటి నగర జనాభా అంతా కూడా కాంక్రీట్ జంగిల్ నుంచి పల్లెలకు పయనమవుతూ 4 రోజుల పాటు తమ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపేందుకు మహాత్మా గాంధీ బస్ స్టేషన్కి వచ్చారు. ఇప్పటికే ప్రతి ఒక్కరు కూడా తమ బస్సుల్లో ప్రయాణం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. వీడియో జర్నలిస్ట్ శ్రీకృష్ణ, నాగేంద్ర, హైదరాబాద్, ప్రైమ్ న్యూస్.